హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వచ్చేసి జిఆర్ఎస్ పాలిమర్స్. మొత్తం మనకి మల్చింగ్ సీడ్స్ అన్నీ ఇక్కడే రెడీ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా. ఏమైనా డీలర్షిప్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ వచ్చేసేసి డీలర్షిప్ అయితే తీసుకోవచ్చు. రైతులకు సంబంధించి ప్రతిదీ ప్రోడక్ట్ అనేది ఇక్కడే రెడీ అవుతుంది. సరౌండింగ్ 100 km వరకు వీళ్ళైతే డెలివరీ చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి, మొత్తం అంతా మనకి సప్లై ఆల్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సీడ్స్ అయితే మనకి ఇక్కడ మల్చింగ్ సీడ్స్, ఫిలిం రోలు, స్ట్రెచ్ వార్ప్ రోలు ఇవన్నీ అయితే ఇక్కడ లభిస్తాయి. ఓకే, మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. పేరా? నా పేరు రామ్ కుమార్ అండి. నేను ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా జాబ్ చేస్తున్నాను. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. ప్రజెంట్ వచ్చేసి మల్చింగ్ షీట్ తయారవుతుంది. మా దగ్గర వచ్చేసి ఎనీ ప్రోడక్ట్, ఒక కవర్తో తయారయ్యే ఎనీ ప్రోడక్ట్, పాల ప్యాకెట్ కానీ, వాటర్ ప్యాకెట్ కానీ, వాటర్ బాటిల్ షింకేజ్ మెటీరియల్ కానీ, లామినేషన్ కానివ్వండి, మల్చింగ్ కానివ్వండి, ఎనీ ప్రోడక్ట్ ఇదే మిషన్లో తయారవుతుంది. మెటీరియల్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఒకటే సేమ్, జస్ట్ కొంచెం ఫార్మాలిటీస్ చేంజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్చింగ్ షీట్ కనుక్కోండి, అందులో సిల్వర్ అండ్ బ్లాక్ యాడ్ చేస్తాము. ఈ సిల్వర్ వల్ల ఏంటంటే సిల్వర్ ప్లస్ ఇందులో యూవీ అనే కొన్ని నెంబర్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తాం. ఇవి యాడ్ చేయడం వల్ల భూమిలో ఉన్న ఇప్పుడు చెట్టు, ఈ మల్చింగ్ షీట్ అనేది ఒక చెట్టు చుట్టుపక్కల వేస్తారు కాబట్టి మనము ఒకసారి నేలలో వేసిన తర్వాత అందులో ఉన్న పురుగు కానీ ఏదైనా కానీ చెట్టుకి ఇబ్బంది పడకుండా మనం వేసే ఈ కెమికల్లో యూవీ అనే కెమికల్ అనేది ఒక యూరియా లాగా పనిచేస్తుంది. అక్కడ ఆ స్మెల్కి అక్కడ ఉన్న పురుగు చనిపోతుంది. ఈ కవర్ లేకుండా వేయడం వల్ల ఏంటంటే ఆ చెట్టు డైరెక్ట్గా ఒక పండు కానీ ఏదైనా వచ్చినప్పుడు నేలకి టచ్ అవుతుంది. టచ్ చేయడం వల్ల డ్యామేజ్ వస్తుంది, సో చెడిపోతుంది. ఈ కవర్ యూజ్ అనేది చాలా అవసరం అండి. అది కొట్ల ప్రభుత్వం యూజ్ చేయొద్దని అంటున్నారు, బట్ వాళ్ళు ఆలోచించేది కరెక్టే. అంటే ఇన్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ నేను నా సజెషన్ ఏంటంటే దీన్ని యూజ్ చేయాలి. రైతులకు చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. ఓన్లీ కవర్ అనే కాదు కదండి, కొన్ని ప్రోడక్ట్లు మ్యాక్సిమం కొన్ని చెక్ చేయాలి. ఏది అవసరమో అది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు అంటున్నారు కవర్ అస్సలు యూజ్ చేయకూడదని. ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందంటే బయటకు వెళ్తే చేతిలో పట్టుకునే కవర్ గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి ఇప్పుడు బయట నుంచి వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్ అంతా ఏం చేస్తున్నారు, కవర్తోనే పంపిస్తున్నారు కదా. ప్లాస్టిక్ అంతా ఒకటే, సింగిల్ యూజ్ కవర్స్ బ్యాన్ అని చెప్పినారు. ఆ బ్యాన్ చేయడం అన్నది పద్ధతి కాదు. వాడాలి. వాడిన తర్వాత సరైన డస్ట్బిన్లో యూజ్ చేసి లేదా దాన్ని ఒక పోగు చేసి
దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ రీసైకిల్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని వాడద్దనడం కాకుండా దాన్ని రీసైకిల్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి ఇలాంటి రీసైక్లింగ్ ఉత్పత్తి చేస్తే కంపల్సరీ ఇప్పుడే మాకు రా మెటీరియల్ దొరకట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే రీసైక్లింగ్ ప్రాసెస్కి ఆర్పి మెటీరియల్ దొరకట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ తీసుకోండి, సేమ్ లైక్ ఎల్ఎల్డిపి ఇదే మెటీరియలే వాడతాం. సమ్ కొంచెం గ్రేడ్ చేంజ్. ఇప్పుడు ఆయిల్లో గ్రేడ్ ఎలా ఉంటుందో సేమ్ ఇలాగే బైక్ వేసే ఆయిల్కి లారీకి వేసే ఆయిల్కి కొంచెం లూబ్రికెన్స్ డేరా, బట్ ఆయిల్ అంతా ఒకటే, అన్ని గేర్ బాక్స్లకి ఒకటే. ఆ ఒక్క ఇంజన్ ఒక కెపాసిటీని బట్టి ఎలాగ గ్రేడ్ మారుస్తారో మన ఒక రా మెటీరియల్ని కూడా మనం వాడే ప్లేస్ని బట్టి వాడే పద్ధతిని బట్టి కొంచెం గ్రేడ్ అప్ అండ్ డౌన్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కవర్ యూజ్ చేయాలి, దాన్ని భద్రంగా డస్ట్బిన్లో వేయాలి, మళ్ళీ రీసైక్లింగ్ ఉపయోగపడే విధంగా యూజ్ చేయాలి, అనవసరంగా లేకుండా. ఇప్పుడు ఈ రైతులకి ఇవ్వడం, ఇది రైతులకి ఇవ్వాలండి. ఇది ఈ కవర్ లేకుండా నేల మీద వేస్తే కంపల్సరీ అక్కడున్న క్రిమికీటకాలు కంపల్సరీ చెట్టు నాశనం చేసేస్తుంది. అదే కవర్ వేసే అనుకోండి, ఈ లోపల ఈ కెమికల్ ద్వారాగానే మనం కెమికల్ ఉండే మందులు కానీ వాడనవసరం లేదు. దానివల్ల మేబీ ఆల్మోస్ట్ ఒక 50% సేవ్ అవుతుంది. అది ఒక మీరు ఇంకొకసారి రైతుని అడగండి, రైతే చెప్తాడు. సార్ ఈ చెట్లు వేయకుండా యూరియా ఒక ఎకరాకి 4 బస్తాలు వేసేటం, ఇది వేసిన తర్వాత యూరియా పెద్దగా యూజ్ అవ్వట్లేదు సార్, చెట్టు వచ్చి పైకి వచ్చిన తర్వాత జస్ట్ పైన మాత్రమే స్ప్లిట్ చేస్తున్నాం, నేలకంతా మామూలుగా అయితే చెట్టు చుట్టూ వేస్తారు. ఈ మల్చింగ్ వేయడం వల్ల చెట్టు చుట్టూ ఏం అవసరం లేదు, అంటే వేర్లకు అవసరం లేదు. లాస్ట్ వీడియో కానీ మేము అంటే నర్సరీ తీసినాము, దానిమ్మ నర్సరీ, ఇవే మల్చింగ్ సీడ్స్ అక్కడ కింద రెడీ చేస్తారు. ఓకే, ఆయన చెప్పారనమాట, బాగా హెల్ప్ అవుతుంది. 100%. ఇప్పుడు మీరు యాజ్ ఏ టెక్నీషియన్గా నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు రైతులు అనేది జస్ట్ దాన్ని వాడతారు. ఇప్పుడు నేనేంటనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసి మల్చింగ్ ఒక షీట్ ఒక కవర్ అనేది తయారు చేస్తాం. ఇప్పుడు మనం యూజ్ చేసే పర్పస్ వచ్చేసి మల్చింగ్ అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఒక్కొక్క కెమికల్ దేనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మల్చింగ్ కవర్ అంటే అదేంటి కవరే కదా, మామూలుగా వైట్ కవర్ వేసేయచ్చు కదా, మేము ఎందుకు మల్చింగ్ అంటే త్రీ కలర్స్ వస్తున్నాయి, పైన సిల్వర్ వస్తుంది, కింద బ్లాక్ వస్తుంది, మధ్యలో వైట్ వస్తుంది. ఎందుకు 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం? సరే 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్. సిల్వర్ అనేది బయట ఎండని అబ్జర్వేషన్ చేయనివ్వదు, అదే బ్లాక్ అనుకోండి లోపల ఉన్న వేడిని త్వరగా తీసేస్తుంది. బ్లాక్ తిప్పేసేసాం అనుకోండి వేడిని ఎక్కువ లాగేస్తుంది. సో ఈ సిల్వర్ పైన రావడం వల్ల వేడి కిరణాలను కూడా ఎక్కువ తీసుకోదన్నమాట, పంపించేస్తుంది. ఎక్కువ వేడి తీసుకుంది అనుకోండి చిన్న చెట్లు చచ్చిపోతాయి. సో మేము ఇలాంటి ఫార్ములాస్ అన్ని థింక్ చేసి పెడతాం. ఇదే ఫార్ములా ఇప్పుడు మల్చింగ్ వేసిన ఫార్ములా మేము వాటర్ ప్యాకెట్లకు వేయం, ఎందుకంటే అది ప్రోడక్ట్, తాగే ప్రోడక్ట్. దానికి వచ్చేసి దానికి తగ్గట్టుగానే ఒక టెక్నీషియన్గా మేము ఫార్ములా అనేది అడ్జస్ట్ చేస్తాం. యాజ్ పాసిబుల్ యాజ్ పర్ ఐఎస్ఏ ప్రకారమే ఫార్ములా మెయింటైన్ చేస్తాం. ఒకవేళ లోకల్ ఐఎస్ఏ ఫార్ములా స్టాండర్డ్ గవర్నమెంట్ స్టాండర్డ్ ఫార్ములానే మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాల్ ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ సడన్ ట్రావెలింగ్ చేయాలి, లో క్వాలిటీ లో థిక్నెస్ తీసాం అనుకోండి, ఒకటి బ్రేక్ అయిపోయినా కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో యాజ్ పర్ స్టాండర్డ్గానే మెయింటైన్ చేస్తాం. ఇంకోటి మల్చింగ్ అయితే రైతులకి కంటిన్యూ చేయాలనేది నా కోరిక, కంపల్సరీ చేయాలనేది నా కోరిక. ఒక రైతుగా అంటే ఏ రైతుని అడిగినా కావాలని అంటారు. యాజ్ ఏ టెక్నీషియన్గా నేను చెప్తున్నాను, రైతులకి మల్చింగ్ అన్నది సప్లై చేయడం మంచిదే. తర్వాత ఇంకా కవర్ని తగ్గించాలంటే చాలా చోట్ల ఉన్నాయండి తగ్గించడానికి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, వాటర్ బాటిల్కి షింక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. 10 వాటర్ బాటిల్ పెట్టి కవర్లో పెట్టి హీట్ బ్లోయిడ్ చేసి షింక్ అయిపోతుంది, దాన్ని షింక్ మెటీరియల్ అంటారు. అక్కడ తీసేయండి, అక్కడ కార్టూన్లు పెట్టేయండి. అంటే సడన్ తగ్గించాలనుకుంటే, ఇప్పుడు మన ఖర్చులు తగ్గించాలంటే తినడం తగ్గించడం కాదు, థింక్ చేయాలి. ఆడే మార్నింగ్ పాల ప్యాకెట్కి ఒకసారి బైక్లో వెళ్ళండి, మళ్ళీ కూరగాయలకు ఒకసారి వెళ్ళండి, అవన్నీ థింక్ చేసి ఒకసారి వెళ్ళి తెచ్చేస్తే అక్కడ సేవ్ అవుతుంది కదా. సేవ్ అన్నది థింక్ చేసి సేవ్ చేయాలి, కవర్ని కూడా థింక్ చేసి సేవ్ చేయాలి. బ్యాన్ చేయాలి, ఎక్కువైపోయినాయి బ్యాన్ చేయాలంటే రైతులు కూడా సఫర్ అవుతారు కదా. అవును, ఇదే ఒకసారి గవర్నమెంట్ కూడా థింక్ చేసి చేయడం మంచిది. ఇప్పుడు ఏదో చెప్తున్నారు కూరగాయలు గట్రా దానికి తీసుకెళ్ళడానికి కవర్ అవసరం లేదు, ఓకే అది మంచిదే. దానికి పాలిథిన్ బ్యాగ్ ప్లేస్లో క్లాత్ బ్యాగ్ ఇవన్నీ యూజ్ చేయండి, అది ఓకే. బట్ కొన్ని ప్రోడక్ట్కి ఇవ్వాలి. పాల ప్యాకెట్లు ఏమిట్లో తీసుకుంటాను చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కవర్ తప్పదు, 100% కవర్ తప్పదు. వేరే దేంట్లో తీసుకున్నా పాలు బ్రేక్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ నేను చాలా చోటు చూస్తున్నాను, మన ఇంట్లో మన గిన్నె సరిగ్గా తోముకుంటేనే పాలు వేస్ట్ అయిపోతాయి, ఇంకా వచ్చే ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. సో కొన్ని చోట్ల ఒక మ్యాక్సిమం 50 to 60% వరకు యూజ్ చేసి ఒక 40% డిస్కనెక్ట్ చేయొచ్చు. అది గవర్నమెంట్ థింక్ చేయాలి, ఎక్కడెక్కడ రెడీ చేస్తే బాగుంటుంది. అవును, ఇలాంటివన్నీ థింక్ చేసుకోవాలి. మనకి రా మెటీరియల్స్ అన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? రా మెటీరియల్స్ మాకు చెన్నై నుంచి వస్తుంది, గుజరాత్ నుంచి వస్తుంది. అంటే ఇవన్నీ ఈ ఇండస్ట్రీలన్నీ మ్యాక్సిమం గుజరాత్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఉంటాయి. బట్ చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ వచ్చేసి ఒక గోడౌన్ లాగా అనమాట, సబ్ డీలర్లు ఉంటారు, వీళ్ళు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. మన త్రూ మనం గుజరాత్ నుంచి తీసుకోవాలనుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే
యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కొంచెం ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే సర్కిల్ ఉందో అక్కడ ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని అక్కడ ఒక డంప్ చేసుకుంటారు రా మెటీరియల్, మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాం. సో ఇప్పుడు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ తెచ్చుకుంటే మాకు ఒక 20,000 to 25,000లోనే ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు గుజరాత్ నుంచి అనుకోండి రా మెటీరియల్ నాకు 100 రూపాయలు కాస్ట్ బట్టి ఇక్కడ వచ్చే లోపల 150 రూపాయలు అవుతుంది, నేను బయటికి తీసే లోపల 200 రూపీస్ అవుతుంది. అలాగే మనం ఇవన్నీ డీలర్లకే ఇస్తాం, డీలర్లకే ఇస్తాం, డీలర్షిప్ తీసుకునే వాళ్ళకి డీలర్షిప్ తీసుకునే వాళ్ళకి సడన్ షాప్ కొత్తగా ఇప్పుడు మార్కెట్లో షాపులు ఉన్నాయి కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఇస్తాం. ఇంకా మనకి షాప్ రన్ చేయబట్టి ఎన్నాళ్ళు సార్? మాకు ఈ నెంబర్ మొత్తం 5 ఫ్యాక్టరీలు ఉన్నాయండి మా ఎండి గారికి. ఇది వచ్చేసి లాస్ట్ 5th వన్. ఇది వచ్చేసి దీనికి ముందు ఘనసాయి ఇండస్ట్రీస్ అండ్ తర్వాత దేవిశ్రీ ఇండస్ట్రీస్, తర్వాత ఎస్ఆర్ డ్రిప్ ఇండస్ట్రీ, తర్వాత రేణుకా పాలిమర్స్ అని, జిఆర్ఎస్ పాలిమర్స్ అని, ఇలా ఒకటి తర్వాత ఒకటి పెంచుకుంటూ వచ్చింటారు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గతంలో మా ఎండి గారు వచ్చేసి పీవీసీ పైప్స్ తయారు చేసేవారు. పీవీసీ వాటర్ పైప్స్, ఎలక్ట్రికల్ పైప్స్, అగ్రికల్చర్ మొత్తం తయారు చేసేవారు. తర్వాత దీనికి సీక్వెల్గానే డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. సో రైతుకి ఆల్మోస్ట్ రైతు గురించే మా ఎండి కూడా ఆలోచిస్తున్నారు. మా ఎండి గారు కూడా రైతు గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ పెట్టడానికి కారణం కూడా రైతు గురించి ఆలోచించి ఆయన పెట్టారు మల్చింగ్ షీట్స్. ఆల్మోస్ట్ మేము తయారు చేసే ఏ ప్రోడక్ట్ అయినా రైతుకు సంబంధించినదే, మొత్తం అన్ని రైతులకు సంబంధించి అవైలబుల్, ప్రతిదీ అవైలబుల్. ఈవెన్ పీవీసీ పైప్ నుంచి డ్రిప్ ఇరిగేషన్, తర్వాత మల్చింగ్ షీట్, ఇన్ ఫ్యూచర్ స్ప్రింక్లర్ పైప్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రైతులకి ఎలా సార్? మనం మామూలుగా అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, మనం అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబోవ్ 1 lakh అని 1.5 lakh అని అబోవ్ మార్కెట్ చేస్తే అప్పుడు కొంచెం మా ఎండి గారు ప్రొవైడ్ చేస్తారు. అది మేబీ ఇంతవరకు జరిగింది అయితే సరౌండింగ్ 100 kilometers వరకు కూడా డెలివరీ ఇచ్చారు. సరౌండింగ్ 100 ఇంకా లాంగ్ అంటే అది కొంచెం థింక్ చేస్తారనమాట, మేబీ 50% అన్న కన్జంప్షన్ ఇవ్వండి అని. సరౌండింగ్ 100 km అయితే మనకి ఫ్రీగానే డెలివరీ చేస్తారు, మిగతా ఎక్కువ అయితే ఇంకా చార్జెస్ కొంచెం మాట్లాడతారండి. ఎందుకంటే మాకు కూడా ప్రాఫిట్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని లాస్ట్గా రైతులకి ఏమన్నా చెప్తారా సార్, తెలియజేస్తారేమన్నా? రైతులకంటే ఒకటే చెప్తానండి, గవర్నమెంట్ చెప్తున్నది కరెక్టే, మల్చింగ్ వాడద్దండి, కవర్ వాడద్దండి అంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో వాడాల్సిందే. వాడడం ఎంత ముఖ్యమో దాన్ని భద్రంగా రీసైక్లింగ్ చేరేలాగా పడేయడం అంతే ముఖ్యం. మేము అవసరం లేదు కదా పక్కన పడేద్దాం అనుకోకుండా ఒక కార్నర్లో పెట్టేసేయండి. ఈ రోజు కంటే రేపు ఎవరెవరు వస్తారు, గుజరీ వాళ్ళు వస్తారు, అది పడేయడం వల్ల మీకు ఏం రాదు. ఒక కార్నర్లో దాన్ని జమ చేయడం వల్ల ఈ రోజు కంటే రేపు 100 రూపాయలు ఇచ్చే మెటీరియల్ తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మీకు 100 రూపాయలు గెయిన్ అవుతుంది. మీరు గవర్నమెంట్ చెప్పినట్టుగా పద్ధతి ఫాలో అయినట్టు కూడా ఉంటుంది. సో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని కొంచెం మన ఏదైతే కొన్ని వస్తువులు వాడిన తర్వాత పైపులో ఉన్నాయండి, 100 పైపులు తీసుకుంటాం, ఒక 90-92 పైపులు వాడింటాం, 8 పైపులు మిగిలిపోయింటే దాన్ని ఏం చేస్తాం, భద్రంగా కట్టేసి పక్కన పెడతాం. ఎందుకు? మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఉపయోగపడుతుంది. మీ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక 100 రూపాయలు డబ్బు వచ్చేలాగా ఉపయోగపడుతుంది. మాలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అది రీసైక్లింగ్గా యూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందరికీ ఉపయోగం ఉంది. గవర్నమెంట్ కూడా బ్యాన్ అని ఎందుకు అంటున్నారంటే ఈ ఎక్కువ అయిపోవడంతో బ్యాన్ అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొడవ జరుగుతుంటుంది, డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటారు, బాబు సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారనుకోండి, అది కర్ఫ్యూ వరకు వెళ్ళదు. ఈ గొడవ సర్దుమనకపోతేనే కర్ఫ్యూ దాకా వెళ్తారు. సో గవర్నమెంట్ కూడా అలాగే డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు కొంచెం తగ్గించండి అంటే ఎవరు తగ్గడం లేదు కాబట్టి మొత్తానికే బ్యాన్ చేయాలనుకున్నారు. సో ఇది కూడా అంతే, కొంచెం చూసి దాన్ని బయటపడేయకుండా కార్నర్లో పెట్టేసేయండి. ఇప్పుడు మామూలుగా ఏదేదో అంటారు చెత్త కూడా ఉపయోగపడుతుంది అంటే, చెత్తతో కూడా డబ్బు వస్తుంది అంటారు. ఇది కూడా చెత్త అనుకోండి, ఒక ముళ్ళలో పెట్టండి, ఎవరో ఒకరు వస్తారు, కంపల్సరీ తీసుకెళ్తారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళే తిరుగుతూ ఉంటారు, యాజ్ ఏ అగ్రికల్చర్గా తిరుగుతుంటారు. ఎన్ని పాత డ్రిప్ ఉన్నా, పాత కవర్ ఏదైనా ఉన్నా కూడా రా మెటీరియల్ పర్చేస్ చేస్తూ ఉంటారు.